Premium triplex villas at Bachpalli, APR Projects. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, పార్టీషన్ డీడ్ అంటే ఏంటి? ఇది ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం? అండ్ అలాగే ఎవరైనా కూడా పార్టీషన్ డీడ్ని ఫైల్ చేసుకోవాలి అంటే దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది లీగల్ పరంగా? అండ్ ఫైల్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దానికంటూ ఈ టైంలోనే ఫినిష్ చేయాలి అంటూ ఏమైనా ఉంటుందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? పార్టీషన్ డీడ్ అనేది ఎక్కువగా రెండు సందర్భాల్లో వాడతారు. అంటే కుటుంబం యొక్క జాయింట్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ జాయింట్ ప్రాపర్టీని ఇంట్లో ఉన్నటువంటి భాగ పంపకాలు అని మనం అంటాం. ఆ భాగ పంపకాలు ఎవరెవరికి ఎంతెంత పార్టీ రావాలి, ఎంత పార్టీషన్ రావాలి, ఎంత భాగం రావాలి, తెలుగు చెప్పాలంటే భాగ పంపకాలు మనం ఇంగ్లీష్ వాడాలనుకుంటే దాన్ని పార్టీషన్ డీడ్ అంటారు. ఎవరికి ఎంతెంత భాగం వచ్చింది అన్నది చెప్పుకునేదాన్ని ఈ పార్టీషన్ డీడ్ అని అంటారు. ఇది ఎక్కువగా ఎక్కడ వాడతారంటే తండ్రి మరణించిన తర్వాత ఆ తండ్రి యొక్క ఆస్తి అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కావచ్చు లేదా అతని సెల్ఫ్ గైన్డ్ ప్రాపర్టీ కావచ్చు. ఈ సందర్భాల్లో ఆ ప్రాపర్టీ తల్లికి, భార్యకి, అదేవిధంగా పిల్లలకు, సోదరుడికి, కూతుర్లకి, అలాగే మనవలకి, మనవరాలకి ఎవరెవరికి ఎంతెంత భాగాలు రావాలి అని క్లియర్ గా మనం విభజించే ఈ డీడ్నే పార్టీషన్ డీడ్ అని అంటారు అనమాట ప్రాపర్టీస్ లో. అదే కాకుండా జాయింట్ బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కూడా, అంటే ఎక్కువ మొత్తంలో ఎకర్స్లో ల్యాండ్ కొని దాన్ని తర్వాత వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎవరెవరు ఎంతెంత పెట్టారో దాని తగ్గట్టుగా వాళ్ళు దాన్ని మళ్ళీ అప్రూవల్స్, పర్మిషన్స్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక పార్టీషన్ డీడ్ రాసుకుంటారు. అంటే మీ వాటా కింద ఇన్ని వస్తున్నాయి, బిల్డర్ ఎంత, డెవలపర్ ఎంత అని చెప్పి కూడా కన్స్ట్రక్షన్కి వెళ్ళేటప్పుడు అయితే అట్లా రాసుకుంటారు. బిల్డర్స్ వాటా ఎంత ఉంది, ల్యాండ్ లార్డ్ షేర్ ఎంత ఉంది, డెవలపర్ షేర్ ఎంత ఉందని చెప్పి దాని తగ్గట్టుగా ఎవరి పార్టీ ఎవరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైరేజ్ టవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, హైరేజే కాదు ఒక కన్స్ట్రక్షన్ పర్మిషన్ చేశారు. అటువంటి సందర్భాల్లో ల్యాండ్ లార్డ్ డెవలపర్కి తన ప్రాపర్టీ డెవలప్మెంట్కి ఇచ్చేటప్పుడు డెవలప్మెంట్ చేసిన తర్వాత డెవలపర్ షేర్ ఎన్ని ఫ్లాట్స్ వచ్చాయి, ల్యాండ్ లార్డ్ షేర్ ఎన్ని రకాల ఫ్లాట్స్ వచ్చాయని చెప్తూ కూడా దాన్ని డీటెయిల్గా ఒక పార్టీషన్ రాసుకుంటారు. అలాగే వెంచర్స్ చేసేటప్పుడు, ఎకర్స్లో వెంచర్ చేసేటప్పుడు కూడా వాళ్ళ ప్రాపర్టీని కూడా కంప్లీట్గా డివిజన్ చేసుకుంటూ ఎవరెవరికి ఎన్ని ఫ్లాట్ నెంబర్స్ వచ్చాయి ఆ కంప్లీట్గా పార్టీషన్ డీడ్ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పంపించి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ పార్టీషన్స్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇదంటే ఈజీగా, స్మూత్గా, మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్లు ఉండేటప్పుడు. లేదా ముఖ్యంగా కుటుంబ వివాదాలకు వచ్చేసరికి కుటుంబ వివాదాలు ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీ ఎవరెవరికి ఎంతెంత రావాలంటే కోర్టుకి వాళ్ళు అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా ఆ పార్టీషన్ డీడ్ మాకు ఇవ్వండి, ఎందుకంటే ఇది సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కాదు కాబట్టి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంది, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కింద డివిజన్ చేసుకునేటప్పుడు ఎవరెవరికి ఎంతెంత భాగ పంపకాలు జరగాలన్నది కోర్టుకి వాళ్ళు ఒక లెటర్ పెట్టుకొని, ఒక పిటిషన్ పెట్టుకొని కోర్టు ద్వారా భాగ పంపకాలు చేసుకోవడం అనేది మరొక పద్ధతి. ఈ రకంగా రెండు రకాలుగా ఉంటుంది. సో దీనికి లిమిటేషన్ ఏమైనా ఉంటుందా అంటే ఎగ్జాక్ట్లీ లిమిటేషన్ ఉంది. ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ 1961 ప్రకారం దీనికి పార్టీషన్ జరగాల్సిన సమయంలో ఏంటంటే వితిన్ 12 years మాత్రమే ఆ పార్టీషన్ డీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 12 ఏళ్లలో ముఖ్యంగా ఆడపిల్లల యొక్క ఆస్తి ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి వారసత్వ హక్కు, హిందూ వారసత్వ హక్కు చట్టం ఏదైతే 1956 ఉందో దాని ప్రకారంగా కూడా ప్రాపర్టీని డివిజన్ చేసుకునేటప్పుడు 12 సంవత్సరాల్లోగా ప్రాపర్టీని పార్టీషన్ డీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ పార్టీషన్ చేసుకోకపోతే దాని మీద ఏదైనా ఒకవేళ పార్టీషన్ జరిగి ఆ పార్టీషన్ జరిగిన తర్వాత కూడా దాని మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు అన్యాయం జరిగిందనో లేకపోతే అనుకున్నట్టుగా నన్ను పార్టీషన్ చేయలేదన్నటువంటి సందర్భాల్లో మరలా 3 years టైం ఉంటుంది. 3 years లాగా వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యి దీన్ని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది పార్టీషన్ డీడ్ సంబంధించి. అయితే ఈ లిమిటేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీంట్లో స్పష్టంగా చెప్తారు, ఎవరైతే ఈ హక్కు వాళ్ళు ఉంటారో హక్కుదారులు వితిన్ 12 yearsలో మాత్రమే పార్టీషన్స్ అనేది తప్పనిసరిగా కంప్లీట్. ఒక లిమిటేషన్, ఏదో ఒక టైం ఉండాలి లిమిటేషన్, అంతేగాని ఎప్పుడో 30 ఏళ్ళ తర్వాత వచ్చేసో 20 ఏళ్ళ తర్వాత వచ్చేసి నాకు పార్టీషన్ రావాలి, నాకు అందులో వాటా రావాలంటే కుదరదు. సో 12 years ఇస్ ద లిమిటేషన్ యాక్ట్ ఉంది. 12 సంవత్సరాల్లోగా దీనికి సంబంధించినటువంటి పార్టీషన్ అయితే మనం మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీనికి కోర్టు ఫీజు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 20 lakhs rupees వరకు ఉన్నటువంటి ప్రాపర్టీ అయితే సివిల్ కోర్ట్స్లోనే ఉంటుంది. ఇది అక్కడ లోకల్ కోర్టులో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ కోర్టులో దీన్ని అపీల్ చేసుకోవచ్చు. అబౌట్ 20 lakhs ఉన్నట్లయితే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో దీనికి ఆ యొక్క పార్టీషన్ డీడ్ అనేది మనం అప్లై చేసుకొని దాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. సో వన్స్ పార్టీషన్ డీడ్ వచ్చిన తర్వాత కోర్టు ద్వారా వచ్చినటువంటి పార్టీషన్ డీడ్ని అది ఎన్ని రోజులు వస్తుందంటే ఇక్కడ దానికి కూడా స్టాంప్ డ్యూటీ కట్టాలి. సుమారుగా మనం ఏ ప్రాపర్టీని అయితే మనం అక్కడ చూపిస్తున్నాం అన్నది, ఆ ఏ ప్రాపర్టీని అయితే మనం పార్టీషన్ చేసుకోవాలనుకుంటున్నామో వీళ్ళందరూ కూడా కలిసి కోర్టుకి ఫీజు చెల్లించాల్సి వస్తుంది. కోర్టు ఫీజు యాక్ట్ అని ఒక వేరేగా ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుందో ఆ ప్రాపర్టీ వాల్యూ, ఏ ప్రాపర్టీని అయితే మనం చూపించి ఈ ప్రాపర్టీ మీద మనం పార్టీషన్ కావాలని అడుగుతున్నామో దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ వాల్యూ లేదా కార్డు వాల్యూ అని అంటాం, ఆ కార్డు వాల్యూని బేస్ చేసుకొని అక్కడ పర్సంటేజ్ అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ కోర్టు అడ్వకేట్ ఫీ
ఫీజు ఉంటుంది, అట్ ద సేమ్ టైం కోర్టు ఫీజు కూడా మనం సబ్మిట్ చేసుకున్న తర్వాత కోర్టు నుంచి మనం ఈ పార్టిషన్ డీడ్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, కొంతమంది అడాప్ట్ చేసుకుంటారు పిల్లల్ని, వారసత్వ చట్టాల్లో పిల్లల్ని దత్తత చేసుకునే అధికారం ఉంటుంది. ఆ దత్తత చేసుకునే పిల్లలకు కూడా వాళ్ళకు కూడా ఒక అవకాశం కూడా ఉంటుంది అనమాట. మాకు కూడా భాగపంపకాలు రావాలి, మేము కూడా ఇందులో లీగల్ హెయిర్స్ ఉంటాం కాబట్టి దానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఉండరు. అటువంటి సంబంధాల్లో క్లాస్ 2 లీగల్ హెయిర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తిని కంప్లీట్గా సంభాగాలు చేసుకుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ 2 రకాలుగా చేస్తారు. ఏదైతే ప్రాపర్టీ ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ టోటల్ ప్రాపర్టీని కూడా భాగపంపకాలు చేసేటప్పుడు ఎవరి హద్దులు వాళ్ళకి నిర్ణయించుకుంటూ కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ ఎంటైర్ ప్రాపర్టీ అనేది పార్ట్గా చేసే అవకాశం ఉండని పక్షంలో, అంటే కొన్ని సందర్భాల్లో వస్తుంది, ఆ చిన్న ప్రాపర్టీ ఉంటుంది, ఒక 200 గజాల సైట్ ఉంటుంది, బట్ దానిలో చూస్తేనేమో 20-25 మంది పార్టిషన్స్ కోరుతూ ఉంటారు. అటువంటి ఆ 200 గజాలని పార్టిషన్ చేసి భాగపంపకాలంటే ఎవరి పార్టీలని చూపించలేని పక్షంలో అప్పుడు ఏం చేస్తుందంటే కోర్టు దానికి ఆ రోజున్న మార్కెట్ వాల్యూకి కంప్లీట్గా ఒక మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ ప్రాపర్టీని అమ్మేసి ఆ వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందో ఆ అమౌంట్ని కోర్టు నిర్ణయిస్తుంది, ఎవరెవరికి ఎంతెంత షేర్ రావాలని చెప్పి అంతంత షేర్ ప్రకారం వాళ్ళకి ఆ పార్టిషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రాపర్టీ పరంగా చేయొచ్చు పార్టిషన్, లేకపోతే ఆ ప్రాపర్టీ యొక్క ఏదైతే ఉంటుందో దాన్ని మార్కెట్లో సేల్ చేయించేసి దాన్ని కూడా చేసే అవకాశం ఉంది. ఇది కాకుండా ఆర్బిట్రేషన్ అంటాం మనం. ఆర్బిట్రేషన్ అంటే ఒక మధ్యవర్తిని, ఒక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేస్తారు. అంటే వాళ్ళ మధ్య ఒక అవగాహన, మాకు ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, వాళ్ళ మధ్య సంబంధాలు లేనప్పుడు ఒక ఆర్బిట్రేషన్ ద్వారా కూడా పార్టిషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా ఒక ప్రాపర్టీని మనం పార్టిషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అది కోర్టు ద్వారా వెళ్ళొచ్చు. అయితే ఒకసారి కోర్టు నుంచి మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత, పార్టిషన్ డీడ్ మనకు వచ్చిన తర్వాత ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఆ ప్రాపర్టీని కోర్టు ఆర్డర్ చూపిస్తూ కోర్టు ద్వారా మాకు ఇంత ల్యాండ్, ఇన్ని ఎకరాలు, ఇన్ని గజాలు, లేకపోతే ఇన్ని గుంటలు, లేకపోతే ఇన్ని సెంట్స్ ప్రాపర్టీ మనకు వచ్చిందని చెప్పి మరలా మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి లేదా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని పూర్తిగా వెళ్ళి ఆ ప్రాపర్టీని మన పేరు మీదుగా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇమ్మీడియట్గానే మ్యూటేషన్ చేసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు పూర్తిగా దానికి మీద వాళ్ళకి హక్కుదారులు అవుతారు. ఒకసారి కోర్టు నుంచి పార్టిషన్ డీడ్ హక్కుపత్రం వచ్చిన తర్వాత దాని మీద పూర్తి హక్కు వాళ్ళకు ఉంటుంది. అంటే వాళ్ళ భాగాన్ని మరలా వీలైతే వేరే వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు, లేకపోతే తమ కింది వరుసలకి వాళ్ళు దాన్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. పార్టిషన్ డీడ్ ద్వారా హక్కులు బదలాయింపు అయిన తర్వాత వాటి మీద సర్వ హక్కులు కూడా ఎవరైతే కోర్టు ద్వారా వచ్చినటువంటి భాగ పంపకంలో వచ్చినటువంటి ఆ హక్కుదారులు ఎవరైతే ఉంటారో వారికి దాని మీద పూర్తి రైట్స్ ఉంటాయి. ఇది ఈ రకంగా పార్టిషన్ డీడ్ అనేది కంప్లీట్గా ఉండే అవకాశం ఉంటుంది. శ్రీగారు సార్, మరి ఎవరికైనా కూడా ఇలా ల్యాండ్ రిలేటెడ్గా కావచ్చు, ప్రాపర్టీ రిలేటెడ్గా ఎవరికైనా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా లీగల్ పరంగా మేము వెళ్ళాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసినా, లేకపోతే ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయని పక్షంలో అట్లీస్ట్ వాట్సాప్లో వారి డీటెయిల్స్ని కానీ వాళ్ళు సెండ్ చేయగలిగితే ఇమీడియట్గా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, వాళ్ళకి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది కాకుండా ఆ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి పత్రాలు కానీ పేపర్లు కానీ ఏ రకంగా వెళ్తే ఒక దిశానిర్దేశం కూడా చేసే ప్రయత్నం చేస్తారు. న్యాయపరంగా ఏదైనా వివాదాలు ఉంటే కూడా దానికి కూడా సమస్యకి పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.